వాకింగ్ చేస్తే బీపీ పెరుగుతుంది, ఏం చేయాలి? అయితే మీరు వాకింగ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా బీపీ చెక్ చేసుకుంటే బీపీ అనేది పెరిగే ఉంటుంది. అది హై బీపీ ఉన్న వాళ్ళకే కాదు, నార్మల్ బీపీ ఉన్న వాళ్ళకు కూడా, బీపీ టాబ్లెట్ వాడని వాళ్ళకు కూడా వాకింగ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా బీపీ చెక్ చేసుకుంటే బీపీ అనేది పెరిగే ఉంటుంది. అదొక నార్మల్ ఫిజియోలాజికల్ రెస్పాన్స్. ఎప్పుడైతే మీరు ఒక 10 to 15 మినిట్స్ రిలాక్స్ అవుతారో వాకింగ్ చేసిన తర్వాత, దాని తర్వాత బీపీ చెక్ చేసుకుంటే ఏంటి, బీపీ అనేది నార్మల్ వస్తుంది. ఇది నార్మల్. అలా అని వాకింగ్ చేయడం అయితే అస్సలు మానేయొద్దు. వాకింగ్ అయితే కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. వాకింగ్ అనేది బీపీ ఉన్న వాళ్ళకి ఒక నేచురల్ మెడిసిన్ లాంటిది. ఈ వాకింగ్ వల్ల బీపీ కూడా మంచిగా కంట్రోల్లో ఉంటుందన్నమాట. అండ్ స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి. ఈ వాకింగ్ అనేది తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఎవరికైతే నార్మల్ టైంలో కూడా బీపీ అనేది అలాగే పెరిగి ఉంటుంది అంటే అప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైనా బీపీ చెక్ చేసుకునేటప్పుడు ఏంటి, రిలాక్స్డ్ గా ఒక 15 మినిట్స్ కూర్చున్న తర్వాత బీపీ చెక్ చేసుకుంటే అప్పుడు మీ బీపీ అనేది ఎక్కువ ఉంటే మీ డాక్టర్ అనేది కన్సల్ట్ అవ్వాలి. నార్మల్ గా మీరు వాకింగ్ చేసిన తర్వాత, రన్నింగ్ చేసిన తర్వాత, లేకపోతే ఏదైనా హెవీ ఫిజికల్ యాక్టివిటీ చేసిన తర్వాత, లేకపోతే తిన్న తర్వాత, ఇలాంటి యాక్టివిటీస్ చేసిన తర్వాత ఏంటి, బీపీ అనేది కొంచెం పెరుగుతుంది. మీరు రిలాక్స్ అయిన తర్వాత చిన్న చిన్నగా నార్మల్ అనేది అవుతుంది. ఇదంతా నార్మల్ రెస్పాన్స్ అన్నమాట. సో ఇలా వచ్చినప్పుడు భయపడాల్సిన, పానిక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఎప్పుడన్నా రిలాక్స్ అయిన తర్వాత 10 to 15 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి. అర్థమైంది కదా? మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.